హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఇవాల్టి వీడియోలో డే 2 ఇన్ ఉజ్జయిన్ విశేషాల గురించి తెలుసుకుందాం. ఇంతవరకు మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉంటే త్వరగా సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో లెంతీగా ఉంటుందని ఉజ్జయిన్ ట్రిప్ 3 పార్ట్స్గా చేస్తున్నామండి. హరసిద్ధి మాత టెంపుల్, బడా గణేష్ టెంపుల్, మహాకాళేశ్వర్ కారిడార్, క్షిప్రా నది ఆరతి ఇవన్నీ ఈ వీడియోలో చూసేద్దాం. ఉజ్జయిన్లో హరసిద్ధి మాత టెంపుల్ శక్తిపీఠాల్లో ఒకటిగా, సతీదేవి శరీరంలోని ఒక భాగం మోచేతి పడిన స్థలంగా భావిస్తారు. ఈ ఆలయంలో అనేక ఉప ఆలయాలు ఉన్నాయి. గణపతి మందిరం, శివుడు మందిరం, నాగశిలలు మరియు రాతితో చేయబడిన దీపపు స్తంభాలు. ఆలయం మధ్యలో ప్రధాన దేవత అయిన హరసిద్ధి దేవత విగ్రహం ఉంది. ఈ టెంపుల్లో ఈవినింగ్ 6 to 7 మధ్య హారతి ఉంటుందండి. మీరు కనుక ఉజ్జయిన్కి వెళ్తే ఈ హారతి మాత్రం మిస్ అవ్వద్దండి. శ్రీకృష్ణుడు జరాసంధుడు అనే రాక్షసుని సంహరించడానికి కావలసిన శక్తులన్నీ ఈ మాత దగ్గరే లభించాయట. అన్నపూర్ణాదేవి కూడా ఇక్కడ ఉంటారు. హరసిద్ధి మాతను హరసిద్ధి, హర్షత్ మాత, వాహనావతి, సింధోయ్ మాత వంటి భిన్నమైన పేర్లతో కొలుచుకుంటారు. ఈ టెంపుల్ పక్కనే కర్కోటకేశ్వరుడు అనే స్వామివారు కూడా ఉన్నారు. శివాలయం మీరు కూడా చూసేయండి. ఇక్కడ స్వామివారు కూడా ప్రతిరోజు ప్రత్యేక అలంకరణలు చేస్తూ ఉంటారు. ఈ గుడి ఆవరణంలోనే రాతితో చేసిన 2 దీపపు స్తంభాలు, 2 వ్యక్తులు పైనుంచి కింద వరకు దీపాలను వెలిగిస్తారు. మీరు ఇక్కడ చూడవచ్చు, కొంతమంది ఒత్తులను దీపపు కుందీల్లో పెడుతూ ఉన్నారు. మొత్తం ఇలా పెట్టేశాక చూడండి, దీపాలని వెలిగిస్తున్నారు. ఎంతో అద్భుతమైన ఈ ఘట్టాన్ని మీరు కూడా చూడండి. కొన్ని రిస్ట్రిక్షన్స్ వల్ల ఒరిజినల్ ఆడియో పెట్టడం లేదు. చూడ్డానికి చాలా బాగుంటుందండి. ఆకాశంలోని నక్షత్రాలు భూమిపైన వెలుగుతున్నట్టు ఈ భజనలతో ఎంతో మనోహరంగా ఉంటుందండి. ఈ హారతి తర్వాత మళ్ళీ ఒకసారి అమ్మవారి దర్శనానికి వెళ్ళాము. మీరు కూడా దర్శించుకోండి. 51 శక్తిపీఠాల యొక్క పెయింటింగ్స్ కూడా ఇక్కడ మనం చూడవచ్చు. టెంపుల్ పైభాగంలో శ్రీచక్రం చుట్టూరు ఈ పెయింటింగ్స్ చూడడానికి చాలా బాగుందండి. ఇక్కడ నుండి పక్కనే ఉన్న చింతాహరణ గణేష్ టెంపుల్ని చూసేద్దాం రండి. ఇక్కడ కూడా స్వామివారికి హారతిస్తున్నారు. ఇక్కడ టెంపుల్ విగ్రహాలన్నీ సింధూర వర్ణంలోనే ఉన్నాయండి. ఇక్కడ స్వామివారిని మీరు కూడా దర్శనం చేసుకోండి. దీపపు వెలుగుల్లో ఈ టెంపుల్ అయితే చాలా అందంగా ఉందండి. మనం 1 hour బ్యాక్ చూసిన ఈవినింగ్ వీడియోకి ఇప్పుడు వీడియోకి చాలా తేడా ఉంది కదండి. మీరు ఎప్పుడు రావాలన్నా ఈవినింగే ప్లాన్ చేసుకోండి. ఇలా అమ్మవారి దర్శనం అయ్యాక మేమైతే షాపింగ్ చేసామండి. మేము ఒక డమరకం తీసుకున్నాం, ఇంకా కొన్ని రుద్రాక్షలు. అక్కడి నుంచి అయితే మేము కారిడార్కి స్టార్ట్ అయ్యాము. కారిడార్ స్టార్ట్ అయ్యే ముందు ఇక్కడైతే కాలభైరవ స్వామి మనకి దర్శనం ఇస్తున్నారు. అన్నట్టు ఒక విషయం చెప్పడం మర్చిపోయానండి లాస్ట్ వీడియోలో. మీరు షాపింగ్ చేసే టైంలో దేవుడి దర్శనానికి వెళ్ళే ముందు ఒక కండువా కానీ లేదా శాలువా కానీ అక్కడ అమ్ముతారు. అది తీసుకొని ఆలయానికి వెళితే అక్కడ పూజారి వాళ్ళు దేవుడి పైన కప్పుతారు. బయట నుండి టెంపుల్ వ్యూ అయితే ఇలా ఉంటుందండి. ఫస్ట్ అయితే మనం బడా గణేష్ టెంపుల్ని దర్శనం చేసుకుందాం. ఇక్కడ స్వామివారి విగ్రహం అయితే చాలా ఎత్తుగా ఉందండి. అలాగే ఈ గుడి లోపలే ఎన్నో విగ్రహాలు ఉన్నాయి. ఇక్కడ నుండి మహాకాల్ కారిడార్కి స్టార్ట్ అయిపోదాం. ఈ కారిడార్కి అయితే 2 gates ఉన్నాయండి. ఈ కారిడార్ని మన మోడీ గారు కట్టించారండి. ఇది టోటల్ ఒక 2 kilometers వాక్ ఉంటుంది. ఈ కారిడార్లో ఎంతో అద్భుతమైన కట్టడాల్ని, శిలా నైపుణ్యాన్ని మనం చూసేద్దాం రండి. ఈ కారిడార్ స్టార్టింగ్లో మీరు చూడవచ్చు, మహాకాళేశ్వర్ టెంపుల్ ద్వారం ఉంది. ఇక నుంచి మహాలోక్ కారిడార్ అని అంటారు ఈ కారిడార్ని.
సప్త ఋషుల శిల్పాలని కూడా ఇక్కడ నిర్మించారు. గౌతమ మహర్షి, వశిష్ఠ మహర్షి, అత్రి మహర్షి, విశ్వామిత్రుడు, కశ్యప, జమదగ్ని, భరద్వాజ మహర్షి ఏర్పాటు చేశారు. సప్త ఋషులు లోక సుఖశాంతుల కోసం నెలకొల్పారని ప్రతీతి. అందుకే పరమశివుడు చుట్టూ ఇలా ఏర్పాటు చేశారు. ఇక్కడ ఋషుల శిల్పాలు ధ్యాన ముద్రలో ఉన్నారు. ఈ ఆర్కిటెక్చర్ మీరు కూడా చూడండి ఎంత ఎక్సలెంట్గా ఉందో. మనమైతే ఈ నంది ద్వారం ద్వారా బయటకు వచ్చాము. ఈ కారిడార్ ఈవినింగ్ చూడడానికి ట్రై చేయండి, ఎందుకంటే ఈవినింగ్ టైంలోనే ఈ లైటింగ్ షో చాలా బాగుంటుంది. మహాకాళేశ్వర జ్యోతిర్లింగం చుట్టూ ఈ కారిడార్ని త్రిశూలాకారంలో నిర్మించారు. ఈ కారిడార్ దగ్గర అలసిపోయాం కదా అని ఇక్కడ ఒక రెస్టారెంట్ పెట్టారండి. మేమైతే పావుబాజీలు తిన్నాం. ఫుడ్ గురించి అయితే పెద్ద స్టోరీలేండి, అది ఇంకొక వీడియోలో డిస్కస్ చేద్దాం. ఎందుకంటే ఇక్కడ పోహ, వడాపావులు తప్ప మనం తినే భోజనం ఇక్కడ దొరకదండి. ఏ మాటకు ఆ మాట చెప్పుకోవాలి, పోహా మాత్రం ఎక్సలెంట్ అండి. ఉజ్జయిన్లో క్షిప్రా నది ఉంటుంది. ఇక్కడ ప్రతి 12 yearsకి ఒకసారి సింహస్థ ఉత్సవం జరుగుతుంది. సింహస్థ ఉత్సవం అంటే కుంభమేళ చేస్తారు. ఆ నది ఒడ్డున రామ్ఘాట్ ఉంటుంది. ఈ రామ్ఘాట్ దగ్గరే ప్రతిరోజు ఈవినింగ్ హారతి జరుగుతుంది. కాశీలో గంగా హారతిలాగా ఉజ్జయిన్లో క్షిప్రా నది హారతి కూడా ప్రసిద్ధమైనది. రిస్ట్రిక్షన్స్ వల్ల ఒరిజినల్ ఆడియో పెట్టడం లేదు, కానీ నేనైతే షార్ట్లో ఇస్తాను, చూసేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.